రణ్వీర్ సింగ్ పైన బ్యాన్ విధించి అతని కెరీర్ మీద దెబ్బ కొడదాం అనుకున్నారు. కానీ ఎవరైతే బ్యాన్ విధించారో ఆ సంస్థ ప్రెసిడెంటే మేము విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకుంటున్నామండి, రణ్వీర్ సింగ్ మీద ఎలాంటి నిషేధం లేదు, హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు అని చెప్పారు. టీపీ అగర్వాల్ అనే ప్రొడ్యూసరు బాంబే సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. అసలు రణ్వీర్ సింగ్ పైన బ్యాన్ విధించే హక్కు ఏ సంస్థకి లేదు, ఎందుకు విధించారు అని అడిగితే కోర్టు వాళ్ళకి లాయర్ ద్వారా నోటీసులు పంపించింది. FWICE దాని మీద వివరణ ఇస్తూ రణ్వీర్ సింగ్ మీద విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పింది. ఏ సంస్థ అయినా సరే ఆ కార్మికులకి ఉద్యోగస్తులకి సహాయం చేసేది అయి ఉండాలి, వారికి ఉన్న సమస్యలను తీర్చేది అయి ఉండాలి, కొత్త సమస్యలు సృష్టించేదిగా ఉండకూడదు. ఒకవేళ నిజంగా 3 సంవత్సరాలు రణ్వీర్ సింగ్ మీద బ్యాన్ విధిస్తే సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు, ఉద్యోగస్తులు, టెక్నీషియన్స్, లైట్ బాయ్స్, ఎంతమంది కార్మికులు ఉపాధిని కోల్పోతారో ఒక్కసారి ఆలోచించండి. అలానే గతంలో ఫ్లాప్ సినిమాలు తీసి నష్టాలు పాలైన ప్రొడ్యూసర్లు రణ్వీర్ సింగ్తో ఒక హిట్ సినిమా తీసి డబ్బు సంపాదించవచ్చు అనుకుంటారు. వాళ్ళని నష్టాలు పాలు చేసే విధంగా ఎలాంటి బ్యాన్లు విధించడం అనేది ఏమాత్రం సహించలేని విషయం. రణ్వీర్ సింగ్ కోర్టుకు వెళితే ఎలా అయినా గెలుస్తాడని డాన్ 3 ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ FWICEకి కంప్లైంట్ చేసి నిషేధం విధిస్తే కోర్టు ద్వారా ఆ నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. ఖాన్ల ఆట కట్టించిన న్యాయ వ్యవస్థ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి.